మహాభారతం అనే మహాగ్రంథం అనేది కేవలం ఒక పౌరాణిక కథ కాదు. అది యుద్ధం, ధర్మం, అధర్మం, వీరత్వం, త్యాగం, వ్యూహం అన్నింటినీ కలిపిన ఒక మహాగాథ. ఈ గాథలో భాగమైన అనేక యోధులు ఉన్నప్పటికీ వారిలో 5గురి శక్తి, పరాక్రమం, వీరత్వం ఇప్పటికీ చరిత్రలో సజీవంగా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు మహాభారతంలో 5గురు శక్తివంతమైన యోధులు ఎవరో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్మ పితామహుడు. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలోనే కాకుండా మొత్తం మహాభారతంలో అత్యంత గౌరవనీయుడు. ఆయన శక్తి, వీరత్వం మహావర్ణాతీతం. గంగాదేవి మరియు శాంతనుల పుత్రుడిగా జన్మించిన వాడే భీష్ముడు. ఆయనకు చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు ఉండేవి. తన తండ్రి కోరిక కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతం తీసుకోవడం వల్ల ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన నిలిచాడు. పాండవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తన కౌరవ కట్టుబాట్లను విస్మరించలేదు. యుద్ధరంగంలో ఆయన సింహంలా పోరాడాడు. ఎవరూ ఆయనను ఓడించలేకపోయారు. చివరికి శిఖండిని ముందుకు వచ్చి అర్జునుడు మాత్రమే ఆయనను పగలగొట్టగలిగాడు. అయినా ఆయన మరణించలేదు. తనకు ఇష్టమైన సమయాన్నే మరణం ఎంచుకునే ఇచ్చామరణం అనే వరం ఆయనకు ఉండేది. ఈ శక్తి వలన ఆయన నిజంగా మహాయోధులలో ముందున్నాడు. ద్రోణాచార్యుడు. ద్రోణుడు కౌరవులు మరియు పాండవులకు గురువు. ఆయన ధనుర్విద్యతో అపారమైన నైపుణ్యం కలిగినవాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన కౌరవ సేనలో ప్రధాన సైన్యాధిపతిగా ఉన్నాడు. ద్రోణుని వ్యూహరచన, యుద్ధ కళలు శత్రువులకు ఎప్పటికీ భయం పుట్టించేవి. ప్రత్యేకంగా ఆయన సృష్టించిన చక్రవ్యూహం పాండవుల సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. ఆ చక్రవ్యూహంలోనికి అభిమన్యుడు ప్రవేశించిన బయటకు రాకపోవడం వల్ల తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ద్రోణుని వ్యూహశక్తిని చూపుతుంది. అయితే చివరికి అశ్వత్థామ మరణం అనే తప్పుడు వార్త విని ఆయన మనసు విరిగి ధైర్యం కోల్పోయి యుద్ధంలో ఓడిపోయాడు. అయినా ఆయన శక్తి, నైపుణ్యం అసమానమైనవే. కర్ణుడు మహాభారతంలో అత్యంత విషాదకరమైన వాడు, కానీ మహాశక్తివంతమైన యోధుడు. కుంతీదేవి పుత్రుడైనప్పటికీ సూర్యపుత్రుడని ఎవరూ గుర్తించలేదు. తక్కువ స్థాయిలో జన్మించినట్టుగా భావించిన కర్ణుడు తన ధైర్యం, దానశీలత, యుద్ధ నైపుణ్యం వలన ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. దుర్యోధనుడు ఇచ్చిన స్నేహాన్ని జీవితాంతం కాపాడడానికి తన శక్తినంతా అర్పించాడు. అతనికి ఉన్న దివ్య వస్త్రాలు, యుద్ధ నైపుణ్యం వలన అర్జునుడితో సమానంగా పరిగణించబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుని ఎదుర్కొన్నప్పుడు ఆ యుద్ధం నిజంగా దేవతలను కూడా కదిలించింది. చివరికి శాపాల కారణంగా ఓడిపోయిన కర్ణుని వీరత్వం యుగ యుగాల పాటు గుర్తుండిపోతుంది. అర్జునుడు పాండవులలో అత్యంత శక్తివంతమైన యోధుడు. అతనికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండడం ఒక గొప్ప శక్తి. అర్జునుడి వద్ద గాంధీవం అనే దివ్య ధనస్సు ఉండేది. అది దేవతల వరం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాణాలతో పర్వతాలను కూల్చగలిగాడు. సూర్యుడిని ఆపగలిగాడు. భగవద్గీతను వినడం ద్వారా ఆయనలో ఉన్న సందేహాలు తొలగి ధర్మం కోసం యుద్ధం చేయడం ప్రారంభించాడు. భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు వంటి మహాయోధులను సంహరించడం ద్వారా ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్జునుడు నిజంగా మహాభారత యుద్ధంలో ప్రధాన శక్తి. అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడు అయినటువంటి అశ్వత్థామ అత్యంత క్రూరమైన వాడు, కానీ భయంకరమైన యోధుడు. ఆయన శక్తి దేవతలకే భయంకరం. కురుక్షేత్ర యుద్ధం చివరిలో పాండవులను ఓడించలేనని గ్రహించిన తర్వాత రాత్రిపూట పాండవుల శిబిరంలోకి చొరబడి వారి పిల్లలను హత్య చేశాడు. ఈ క్రూర కార్యం వలన అశ్వత్థామ శాశ్వతంగా శపించబడ్డాడు. ఎప్పటికీ జీవించి ఉండాలి, కానీ ఎప్పటికీ బాధలోనే జీవించాలి అన్న శాపం పొందాడు. ఈ రోజు వరకు కూడా ఆయన భూమిపై తిరుగుతూనే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయినా ఆయన శక్తి, క్రూరత్వం, చివరికి పొందిన శాపం అన్నీ ఆయనను మహాభారతంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ముగింపు. ఈ 5గురు యోధులు మహాభారత యుద్ధాన్ని ఒక మహాగాథగా మార్చారు. వీరి ధైర్యం, శక్తి, వ్యూహాలు ఈ రోజు కూడా మనకు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి. వీరిని గుర్తు చేసుకోవడం అనేది కేవలం కథలను వినడమే కాదు, జీవితంలో ధైర్యం, త్యాగం, జ్ఞానం ఎంతో ముఖ్యమో గ్రహించడం.